వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం ఎమ్మెల్యే పూర్ణారెడ్డి. కుప్పం పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులు. అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. మానవత్వం చాటుకున్న వరంగల్ పోలీసులు. చింత చెట్టుకు కళ్ళు చూసేందుకు ఎగబడుతున్న జనం. ఇక వివరాల్లోకి వెళ్తే, డబ్బుల కోసం స్నేహితుడి ప్రాణాలు తీసిన జక్కుల శ్రీనివాసరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. వరంగల్ నగరం మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్, సిఐ గోపి, ఎస్ఐలు సాంబయ్య, నవీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ నందిరామ్ నాయక్ కేసు వివరాలు వెల్లడిస్తూ, చక్కగా శ్రీనివాసరావు హన్మకొండ రెవెన్యూ కాలనీలో పెళ్లి సంబంధాలు చూస్తూ, అందమైన అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ, అబ్బాయి పెడుతూ మోసం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అలాగే కొద్ది రోజుల క్రితం వెలిగేటి రాజమోహన్తో పరిచయం కావడంతో గత కొంతకాలంగా తనకు బిజినెస్ చేస్తానని, డబ్బులు కావాలని 5 లక్షలు ఇవ్వమని అడగగా నిరాకరించడంతో మృతుడి వంటిపై ఉన్న బంగారాన్ని చూసి తనకు అవసరం అవుతుందని ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిపించుకొని మద్యం తాగించి రోకలి బండతో బాధడంతో హత్య చేయడం జరిగింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావును చాకచక్యంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్మానుష్యంగా ఉంటుందని ఇటువైపు తీసుకొని రావడం జరుగుతుంది. సార్ పిలిచినప్పుడు పథకం ప్రకారం ప్లాన్ చంపడానికే పిలిచాడా? ఆ జరిగిన ఘర్షణలో అట్లా చేశాడు సార్? లేదండి, పక్క ప్లాన్లో భాగంగానే దాని తర్వాత 5 లక్షలు సుమారుగా మరి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో సుమారు ఒక 5 లక్షల రూపాయలు, అది మా మటవాడ ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐ నవీన్, సాంబయ్య, విఠల్ అండ్ మా టీం అంతా కూడా చాలా డెడికేటెడ్గా అన్ని రకాలుగా అన్ని యాంగిళ్లలో చాలా క్షుణ్ణంగా మైన్యూట్గా రంగంపేట కాలనీలో ఒక కారులో ఒక గుర్తు తెలియనటువంటి శవం ఉందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారంతో వెంటనే రంగంపేటకు వెళ్ళి చూడగా ఒక శాంట్రో కారులో ఒక శవం ఉన్నది. దాని తర్వాత ఆ శవాన్ని వెలిగేటి రాజమోహన్ అని గుర్తించడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి మా ఇన్స్పెక్టర్ మటవాడ గోపి గారి ఆధ్వర్యంలో మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని యాంగిళ్లలో ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. దీనికి టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజెస్, ఇంకా అదర్ ఎవిడెన్సెస్తో ఈ కేసును ఛేదించి ఈరోజు వెలిగేటి రాజమోహన్ గారిని మరి హత్య చేసినటువంటి నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మరి హత్యకు గురి అయినటువంటి వెలిగేటి రాజమోహన్ గారికి ఈ యొక్క నేరస్తుడు జక్కుల శ్రీనివాస్. ఈ జక్కుల శ్రీనివాస్ది మరి ములుగు జిల్లా మంగపేట మండల కోమిటిపల్లి. ఈ కోమిటిపల్లి విలేజ్కు ఒక 4 సంవత్సరాలు ఇతను సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది. 2010 ఆ ప్రాంతంలో మరి కోమిటిపల్లి నుంచి హన్మకొండకు వలస వచ్చి హన్మకొండలో ఉంటున్నాడు. అయితే గత 2 నెలల క్రితము సుమారు మరి ఈ మృతుడు రాజమోహన్కు జక్కుల శ్రీనివాస్ పరిచయం అవుతాడు. పరిచయము అతని యొక్క నిస్సహాయ స్థితిని గమనించినటువంటి ఈ నేరస్తుడు జక్కుల శ్రీనివాస్ అతను ఎట్లయినా మరి చంపాలి, అతని ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ఎట్లయినా మరి తీసుకోవాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారము అతన్ని 2వ తారీఖు నైట్ ఫోన్ చేసి మరి రాజమోహన్
హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటారు. అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్పేసి పిలిపించుకొని మరి శ్రీనివాస్ ఇంటికి హన్మకొండలోని రెవెన్యూ కాలనీకి పిలిపించుకొని రెవెన్యూ కాలనీలో మరి తన ఇంటి దగ్గర మరి మద్యము సేవించిన తర్వాత పథకం ప్రకారము మరి అతన్ని తన ఇంట్లో ఉన్నటువంటి రోకలి బండతోని చాలా బలంగా తల మీద కొట్టి మరి అతన్ని హత్య చేయడం జరుగుతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో 13 కోట్లకు పైగా భూగర్భ డ్రైనేజీ పనులను చేసేందుకు టీసీఎస్ గ్రూప్ చంద్రశేఖర్ ముందుకొచ్చారని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు తెలిపారు. శనివారం హెచ్బి కళ్యాణ మండపం దగ్గరలో డ్రైనేజీ నిర్మాణ పనులకు పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రాలయం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ కూడా డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రాలయంలో శాశ్వత పరిష్కారం కోసం డ్రైనేజీ పనుల నిర్మాణ బాధ్యతలు టీసీఎస్ గ్రూప్ చంద్రశేఖర్ నిర్మాణం చేపడుతున్నారని, అందుకు డ్రైనేజీ వ్యవస్థ రూపకల్పన కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన రంగనాథ్ చేపడుతున్నారని తెలిపారు. డ్రైనేజీ తుంగభద్ర నదిలో కలవకుండా మంత్రాలయం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో మురుగునీటిని నిల్వ చేసి అక్కడ డ్రైనేజీ నీటిని శుద్ధి చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ సురేష్ కోనాపూర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రణాళికను సిద్ధం చేసి మంత్రాలయ గ్రామ పారిశుద్ధ్యం మరియు రోడ్డు కానీ ఇతర స్థలంలో కానీ ఎలాంటి అపరిశుద్ధత లేకుండా శుద్ధమైనటువంటి వాతావరణం ఉండాలి. మరియు ఈ డ్రైనేజ్ వాటర్ను నదికి కలపకూడదు, నదీ తల్లిని అపవిత్రం చేయకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నాం. దీనికి ఫండింగ్ ద్వారా ఈ పనిని చేయడానికి భారత ప్రసిద్ధ ఉద్యమ క్షేత్రంలో ఒకటైనటువంటి టాటా గ్రూప్ అయినటువంటి టీసీఎస్ కంపెనీ వాళ్ళు చంద్రశేఖర్ గారు దీనికి ఆమోదం తెలిపి ఈ మొత్తాన్ని తామే భరించి ఈ డ్రైనేజీను చేసివ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అయితే దీన్ని రూపకల్పన మరియు ఈ కార్యక్రమం ఎగ్జిక్యూషన్ దీన్ని ఎవరు చేయాలి అనేటప్పుడు మన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి బెంగళూరు నివాసులు గొప్ప ఆర్కిటెక్టు, మళ్ళా దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టము దీనికి పెద్ద అనుభవం ఉన్నటువంటి రంగనాథ్ గారు వారు మనకు దొరికారు. వారి ద్వారా దీనికి లెవెల్ ఒక మెజర్మెంట్స్ కానీ పైప్ లైన్ కానీ రూట్స్ కానీ తర్వాత ఎక్కడెక్కడ చేంబర్స్ చేయాలి ఇవన్నీ విషయాలు వారే దగ్గరుండి చూస్తూ ఈ ప్రణాళికను రూపొందించారు. దానికి ఈరోజు సాంకేతికంగా భూమి పూజను మేము చేశాము. ఇక నుండి ఈ పని మొదలవుతుంది. దాదాపుగా జూన్ మాసం లోపల ఈ పని పూర్తి అవుతుంది. ఎందుకంటే మంత్రాలయం నుండి దాదాపుగా 2 కిలోమీటర్లకు పైగా వెళ్ళి అక్కడ ఎస్టీపీ ఒక యూనిట్ చేసి అంతా ఆ నీళ్లనన్నిటినీ శుద్ధం చేసి చాలా ప్యూరిఫై చేసేటువంటి ఒక ప్రాజెక్టు కూడా ఇది అయింది. అందువలన దీనికి మంత్రాలయ గ్రామస్తులు కానీ యాత్రార్థులు కానీ అలాగే ఇక్కడ నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరించాలి. ముఖ్యంగా ఈ డ్రైనేజ్ లైన్లో సక్రమంగా నీళ్లను వదులుతూ చెత్తాచెదారం లేకుండా ఏం పడితే అది ఈ డ్రైనేజీల్లో వేయకుండా ప్లాస్టిక్ లేకుండా దీన్ని బాగా కాపాడుకున్నట్టయితే శాశ్వతంగా మంత్రాలయానికి మంత్రాలయ గ్రామానికి ఒక ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది లభిస్తుంది. దీనికి ఫండింగ్ ఇచ్చినటువంటి టీసీఎస్ గ్రూప్ చంద్రశేఖర్ గారిని అలాగే ఈ ప్రాజెక్టును తామే ఉండి నిర్వహిస్తున్నటువంటి రంగనాథ్ గారిని మా మఠం సీవింగ్ మేనేజర్ గారు సురేష్ మరియు ఇంజనీర్ విభాగస్తులైనటువంటి సురేష్ గారిని ఇతర సిబ్బందిని వారినందరినీ మనసారా దీవిస్తూ ఈ కార్యక్రమం త్వరగా నిర్విఘ్నంగా చక్కగా జరగని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో గూడులేని నిరుపేదలు ప్లాట్ఫామ్లపై పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయి దుప్పట్లను పంపిణీ చేసిన వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్, మట్టెవాడ సీఐ తుమ్మగోపి, మిల్స్ కాలనీ ఎస్హెచ్ఓలను నగరవాసులు అభినందిస్తున్నారు. నగరానికి రక్షణ కల్పించడమే కాకుండా ఇలాంటి సామాజిక సేవ దృక్పథంతో పేదలకు చేస్తున్న సహాయానికి వరంగల్ ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
జరిగేస్తుంది. जीवन कोटी की విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ కలిసిన గొప్ప వేదికగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని ఏ క్యాంపు ఇందిరాగాంధీ మెమోరియల్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సమావేశం అవ్వడం ద్వారా ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ సమావేశం ద్వారా పాఠశాలల సమస్యలు తెలుస్తాయని, పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలుస్తుందన్నారు. రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. క్రమంలో జరుగుతోంది, అంటే ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతోంది. మనము చాలా అంటే డిఫరెంట్గా అప్రోచ్ చదివే తీరు కానీ లేదా ఆలోచన కానీ డిఫరెంట్ ఉంటేనే బతకగలుగుతామమ్మా. రేపు ఫ్యూచర్లో బాగా చదువుకున్నాము, ఫస్ట్ ర్యాంక్ వచ్చినాము, 99 వచ్చింది అవుట్ ఆఫ్ 100 అంటే సరిపోదమ్మా. వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళ స్కోపు, ఆ పిల్లవాడు కానీ పాప కానీ నాలెడ్జ్ అన్ని రకాలుగా పెంచుకుంటేనే డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడుండే ప్రపంచంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. సో దాని భాగంగా మీరు కూడా పేరెంట్స్ అడగాల, లేకపోతే ఇది ఉంది అని మీరు ఆలోచన చెప్తే మేము కూడా లోకేష్ గారికి తర్వాత తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన విజన్ వచ్చి మన స్కూల్స్ కూడా కార్పొరేట్ స్థాయిలో పోవాలా, ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంకా బాగా డెవలప్ కావాలా అనే ఉద్దేశంతోనే ప్లాన్ చేసిండేది. ఈవెన్ మీరు చూస్తే మీ ఆలోచనలు ఏమన్నా ఉంటే రండమ్మా అడగండి, ఇది మీకు ఆపర్చునిటీ ఏమన్నా ఉంటే నా సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ తీసుకోపోయేదానికి గవర్నమెంట్లో చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏమన్నా ఉంటే ఇక్కడే సాల్వ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఏమో ఎలా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ఎట్లా నేర్పించుకుంటున్నాము, ప్రతి మన పిల్లవాడికి ఆడపిల్లని ఇలా చూడాలి, ఆడపిల్ల అంటే ఇది ప్రతి ఒక్కరికి నేర్పించాలి. మెయిన్ నా థాట్ అయితే ఇదే సార్, నా ప్రశ్న అయితే ఇది. అంటే చిన్న వయసులో పిల్లలకి ఆ ప్రవచనం ఏమి, ఎందుకు వినాలా, ఏం పని అంటే ప్రవచనాలు పక్కన పెడితే ఏ విధానంగా పిల్లవాడు గ్రో కావాలా అన్న మైండ్ సెట్ ఎట్లా అనేది 10 నిమిషాలు పోయి వినాలనుకుంటే గురుగారిది గంట సేపు కూర్చున్నా మనకి అయిపోయింది అంత తొందరగా. ఆయనను తేవడము, ఆయన ఆలోచన, ఆయన ఏం అడగలేదమ్మా, మన చంద్రబాబు గారు ఆలోచించి తెలుసుకొని అట్లా వాళ్ళు తేవడం జరిగింది. ఎందుకంటే విధానాలు చేసే పనులు మీరు చెప్పినట్లు చాలా ఉన్నాయి. ఇది ఒకటైతే అంటే ప్రోగ్రామ్స్ రన్ అయితే మార్చ్ తర్వాత గురుగారికి టైం వస్తుంది, అప్పుడు ప్లాన్ చేస్తారు పిల్లలు ఎట్లా ఉండాలా, ఏ రకంగా ఎదగాల, ఏం ఆలోచన ఉండాలా, ఏం చేయాలా, మంచిగా ఉండాలా. మీరు అంటున్నారు ఎంతసేపు మనం ఆడవాళ్ళు చెప్తాం మగవాళ్ళకి, అలాగే అవన్నీ చేసేదానికి అదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందమ్మా. అది కాక హెడ్ అయినారు. సో ఖచ్చితంగా అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్. అండ్ మన దాంట్లో లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుందమ్మా. పొరపాటున ఎవరైనా చేస్తే కేసెస్ కానీ ఇవి కానీ చాలా సీరియస్గా నా ఉద్దేశం సార్. అందుకే ఇలాంటి స్కీమ్స్ ఇంకా ముందుకు ఎలాంటివి ఉన్నాయి,
ఇలాగే కొనసాగాయా అనే దానిపై నా క్వశ్చన్ సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడూ చేయలేదని విన్నా నేను. ఇది స్టార్ట్ చేశారు. అది తేవాలనే కల్చర్ తేవాలనే ఉద్దేశంతోనే లోకేష్ గారి ఆలోచన మేరకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా ఉంటుంది. ఎవ్రీ 3 months 6 months ఉంటుంది ఒక మీటింగ్. స్టేట్ వైడ్ కూడా లోకేష్ గారు ఒక ప్రోగ్రామ్ అనేది గ్యారంటీ చేస్తారు, అది వస్తుంది. సో ఇది ఒకసారి స్టార్ట్ చేసి క్లోజ్ చేయడం అనేది ఉండదు, ఇంకా బెటర్ ఆఫ్ ఉంటుంది. నేను అన్నా కదా, ఈవెన్ సిలబస్లో కూడా ఏమైతే బెటర్గా ఉంటుంది ఆలోచన కూడా చేస్తున్నారు. సిలబస్ అంటే ఇంకా బెటర్గా చేసి సిలబస్ ఏ రకంగా అయితే పిల్లలు బాగా వాళ్ళకి ఎంత మార్కులు వచ్చినాయన్నది వాళ్ళ వాట్సాప్కి కానీ త్రూ మెసేజెస్ ద్వారా కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఉందా సిస్టము అక్కడికి పోతుంది. సో నేను ఇది లోకేష్ గారితో మాట్లాడతానండి. ఏదైనా ఉంటే స్టూడెంట్స్కి యాబ్సెంట్ అయినారు, ఈరోజు రాలేదు. ఇప్పుడు జనరల్గా అయితే మీరు అన్నట్లు కరెక్టే, కార్పొరేట్ స్కూల్లో నా కొడుకే పోతుండే, వాడు ఈరోజు రాలంటే నాకు ఒకటి SMS వస్తుంది, వాడు లేట్ వచ్చినా నాకు ఒక SMS వస్తుంది. సో అట్లా విధానం చేయాలా. ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఇప్పుడుండే జనరేషన్, ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్, ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్, ఇట్స్ ఈజీ యాక్చువల్లీ. ఇది చేపించేదానికి నేను ఐ విల్ గెట్ ఇట్ డన్ అండి. లోకేష్ గారితో పుష్ చేసి నాట్ ఓన్లీ ఇయర్ స్టేట్ వైడ్ కూడా చేపించేదానికి తీసుకుంటాం. ఈరోజు ఎవరైతే పేరెంట్స్ మాట్లాడినారో నాకు మినిట్ చేసి ఖచ్చితంగా నాకు ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్. ఓకే. చిత్తూరు జిల్లా పరిషత్ మందిరంలో ఆదివారం నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కుప్పం హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేసి సుమారు 22 కూరగాయలు, పూలు ఇలా అనేక రకాల డెవలప్మెంట్ చేసే ప్రక్రియ కొనసాగించారని, అతి తక్కువ ఖర్చుతో ఏడాదికి 3.5 కోట్లు టర్నోవర్ చేశారని, అయితే అక్కడ సిబ్బంది కొరత ఉందని, పూర్తి స్థాయి సిబ్బందిని ఏర్పాటు చేస్తే వండర్ క్రియేట్ చేయొచ్చని ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం, తర్వాత అక్కడ 22 రకాలైన హార్టికల్చర్ పంటలు ఏదైతే మనకి వెజిటబుల్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు డెవలప్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది ఎక్కువ. ఈరోజు అతి తక్కువ సిబ్బందితోటి ఆ సెక్టర్ సంవత్సరానికి 3.5 కోట్ల రూపాయల పైన టర్న్ ఓవర్ చేస్తున్నారు. అక్కడ క్రిసాక్ట్తో కలిసి PPP మోడల్లో 1.5 crore రెవెన్యూ ప్రాఫిట్ కూడా వచ్చింది. రీసెంట్గా జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ టైంలో DT గారు కూడా చెప్పడం జరిగింది. దానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం, మిమ్మల్ని మీ టీంని. అయితే ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి, కలెక్టర్ గారికి మా రిక్వెస్ట్, హార్టికల్చర్లో మనకి స్టాఫ్ షార్టేజ్ అనేది ఉంది సార్. ఇంకొంచెం మన అడిషనల్ స్టాఫ్ రిక్వైర్మెంట్ కనుక ఫుల్ఫిల్ చేస్తే వీ కెన్ క్రియేట్ వండర్స్ ఫ్రమ్ దట్ COI. దయచేసి ఇది నోట్ చేసుకొని కొంచెం ఇమ్మీడియట్గా దీని మీద వర్కౌట్ చేయాలని నా రిక్వెస్ట్. అట్లాగే ఇప్పుడు ఆయిల్ ఫార్మ్స్ మీరు చెప్తున్నా సార్ బైబ్యాక్, అది ఎంతవరకు గ్యారెంటీ? ఎందుకంటే ఈరోజు ఇంపోర్ట్ ఆయిల్ అంతా మనం మలేషియా నుంచి ఇక్కడ కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా సమీపంలో శుక్రవారం శ్రీ గణేష్ ప్లైవుడ్ షోరూమ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం షోరూంలో ఉన్న కబోర్డ్, ఇంటీరియర్స్, డోర్స్, హ్యాండిల్స్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజలు దూర ప్రాంతాలైన హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లకుండా శ్రీ గణేష్ ప్లైవుడ్ షాప్ నందు వెరైటీ కబోర్డులు, డోర్లు, హ్యాండిల్స్ అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీ గణేష్ ప్లైవుడ్ షాప్లో ఉన్న వెరైటీ డిజైన్లను ఆకర్షించే విధంగా ఉన్నాయన్నారు. అనంతరం గణేష్ ప్లై షోరూమ్ మేనేజర్ జి మురళీమోహన్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా కర్నూలు నగర ప్రజలు అభిరుచులకు అనుగుణంగా కబోర్డులు, డోర్లు, ఇంటీరియర్స్, డోర్లు, హ్యాండిల్స్ సరసమైన ధరలకు అందిస్తున్నామన్నారు. తమ వద్ద సృజన ఆర్కిటెక్ట్తో డిజైన్ చేయించిన కబోర్డ్ హ్యాండిల్స్, మెయిన్ డోర్ హ్యాండిల్స్, ప్లైవుడ్, మికాసా ప్లైవుడ్, కిచెన్ వేర్, హార్డ్వేర్ లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి సతీష్ కుమార్, షోరూమ్ కుటుంబ సభ్యులు, నగర ప్రజలు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ గణేష్ ప్లేవుడ్ది మురళి గారు, సతీష్ గారు ఈరోజు కొత్తగా వాళ్ళది ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు మన కర్నూలులో కూడా కొత్త కొత్త ఇళ్ళు చాలామంది ఆధునికంగా ఇల్లు కడతా ఉన్నారు. దీనికోసం మనకి ఇంటీరియర్ కోసం అయితేనేమి అన్నీ కావాల్సినటువన్నీ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇట్లా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంది. అలా కాకుండా మన కర్నూలులోనే అందరికీ అందుబాటులోకి అన్ని సౌకర్యాలతో ఈ షోరూమ్ ఈరోజు ప్రారంభమైంది. కాబట్టి కర్నూలు పట్ట ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇక్కడ సరసమైన ధరలో మీకు అందరికీ అందుబాటులోకి అందుతాయి. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మనం ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి భయప్రదేశాలలో లోను కాకుండా ఇక్కడనే ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎప్పుడు మీకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటారు వీళ్ళు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మంచిగా ఆనందమైన జీవితం గడపాలని కూడా కోరుతున్నా. ఆల్ ద బెస్ట్ మీకు. నమస్తే సార్. సార్ మీడియా మిత్రులందరికీ నమస్తే సార్. ఈరోజు శ్రీ గణేష్ ప్లైవుడ్ని షోరూమ్ హార్డ్వేర్ డిస్ప్లే షోరూమ్ని ప్రారంభించడానికి మేడం గారిని పిలిపించాము. ఇప్పుడు ఇంతకుముందు నుంచి గత 6 సంవత్సరాల నుంచి గణేష్ ప్లైవుడ్ అనే షోరూమ్ ఉంది. కానీ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాదు అన్ని చోట్లకి వెళ్ళుకోకుండా అన్ని హార్డ్వేర్స్ కూడా డిస్ప్లే చేయించాము ఇక్కడ మొత్తం. అంటే హెటిక్ హార్డ్వేర్ కానీ, ఎప్కో హార్డ్వేర్ కానీ, యాక్షన్ టేసా ప్రోడక్ట్స్ కానీ, మికాసా ప్లైవుడ్స్ కానీ, లేకపోతే సెంచరీ ప్లైవుడ్ కానీ, సాబూరి ప్లైవుడ్ కానీ అన్నీ కూడా మనకు కర్నూలులో ఇప్పుడు ఎక్కడ లేని బెంగళూరు, హైదరాబాద్లో ఏ విధంగా అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయో ఇప్పుడు కర్నూలులో కూడా అదే విధంగా అవైలబిలిటీలోకి తీసుకొచ్చాము. సో ఈ షోరూమ్ ప్రారంభించాం కాబట్టి మేడం గారిని ఆహ్వానించి ప్రారంభానికి ఇన్వైట్ చేశాము. థ్యాంక్ యూ. మురళి సార్, నా పేరు మురళి, శ్రీ గణేష్ ప్లైవుడ్స్ మురళి. కొన్ని ఘటనలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటి వరకు పలు చెట్ల నుంచి నీరు వచ్చిన దృశ్యాలు చూశాం. తాజాగా బుధవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తాటి, ఈత, వేప చెట్లకు కళ్ళు రావడం మన అందరికీ తెలిసిన విషయమే. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఆ గ్రామంలోని ఓ చింత చెట్టుకు కళ్ళు పారుతున్నది. ఈ వార్త సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న జనం విచిత్ర ఘటనను చూసేందుకు తరలి వస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కొత్తగూడ మండల కేంద్రంలోని వెలుబల్లి గ్రామ పంచాయతీ సమీపంలోని పోచమ్మ గుడి దగ్గర ఉన్న చింత చెట్టుకు కళ్ళు ఏరులై పాడుతుండడంతో ఆశ్చర్యంతో తండోపతండాలుగా విచిత్రంగా చూస్తూ ఇది బ్రహ్మం మహిమ అని, బ్రహ్మం చెప్పినట్టు జరుగుతుందని చర్చించుకుంటూ చింతకళ్ళు రుచి చూస్తూ అబ్బా అంటూ లొట్టలు వేస్తున్నారు గ్రామస్తులు. కుప్పం పట్టణంలో రోడ్డు మరమ్మతు పనులు కొనసాగుతుంది. ఇందులో భాగంగా కొత్తపేట పరిధిలోని ప్రధాన రోడ్లపై గుంతలు పూడ్చడం, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయడం వంటి పనులను పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాలతో నిర్వహించారు. ఈ పనులను నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఆకతాయి యువత ద్విచక్ర వాహనాలపై అతివేగంగా వెళ్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అలాగే ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. సమస్యల పరిష్కారానికై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబుల సహకారంతో రోడ్డు మరమ్మతుల పనులు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సుబ్బు, షాదీ మహల్ మాజీ అధ్యక్షులు అన్సర్ బాషా, టీడీపీ నాయకులు కందస్వామి, సుకుమార్, సుజిత్లు దగ్గర ఉండి స్పీడ్ బ్రేకర్లను వేయించడం, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయడం జరుగుతుంది.
వస్తుంది కాంటే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.